హలో, బోలా చెప్పు. నాకు అర్థమైంది, ప్రొసీజర్ అంతా నాకు వచ్చు కదా, నేర్చుకున్నాను ఆల్రెడీ. ఓకే ఓకే, అలాగా బోలా. ఫైన్ ఫైన్ ఫైన్. మా షో చాలా బాగుంది. ఇంకేం విశేషాలు ఉంటాయి? షో బాగుంది, అందరూ బాగా ఇష్టపడి చూస్తున్నారు, ఇందులో రెసిపీస్ అన్నీ బాగుంటున్నాయి. అవునా బోలా, నీకు కూడా నచ్చిందా? వెరీ నైస్. ఓకే ఓకే, సరే మరి షో స్టార్ట్ అయిపోయింది, ఇంకేం విశేషాలు లేవు. అందరం బాగున్నాం, వ్యూవర్స్ కూడా బాగున్నారు. ఓకే ఓకే, నెక్స్ట్ టైం తప్పకుండా పిలుస్తాను. ఓకే బోలా, బాయ్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఎవరితో మాట్లాడుతున్నానా? బోలా అని నా ఫ్రెండ్ అండి. రెసిపీస్ గురించి అడగాలి. అసలు ఏ స్టేట్ రెసిపీ, అది ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, అవన్నీ నాకు అనవసరం అండి. రెసిపీ పేరు చెప్తే చాలు, అందులో వేసే ఇంగ్రీడియంట్ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ అన్నీ చాలా కరెక్ట్ గా చేసేస్తారు. చేయడమే కాదు, మనం టైం ఇస్తే చూపిస్తారు కూడా చేసి. ఓకే, సో మరి ఆయన చాలా ఇంటెలిజెంట్ వంటల్లో. మన షోకి వస్తానంటున్నారు, నేను కూడా పిలుద్దాం అనుకున్నాం. అంత మంచి మంచి రెసిపీస్ వచ్చు కదా, పాపం పిలిచి చక్కగా ఇక్కడ మంచి మంచి రెసిపీస్ వండిద్దాం అనుకున్నాను. ఆయన ఈ బుజ్జి కెమెరాలో పట్టట్లేదండి. ఆయన పట్టే కెమెరా దొరికాక ఫస్ట్ గెస్ట్ గా ఆయన్నే పిలుద్దాం అని డిసైడ్ అయ్యాను. అందాక రెస్ట్ తీసుకోమన్నాను. ఇప్పుడు మీ అందరికి నేను మ్యాంగళూర్ చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. చేసి చూపిస్తా, రెడీనా? మ్యాంగళూర్ చికెన్ దమ్ బిర్యానీ. ఏంటి ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని కూర్చుంది? అసలు వండేది 1 రెసిపీయా 10 రెసిపీస్ అన్నాయి కదా. వాళ్ళ రెసిపీ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చూసారు కదా, ఇన్ని వేసి వండాక బాగుండక ఏమవుతుందండి, చాలా బాగుంటుంది కూడా. ఇన్ని ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ జనరల్ గా మనం దమ్ బిర్యానీస్ లోని వేసుకొని చేసుకునేవే. కాకపోతే కొంచెం ట్విస్ట్లు ఉంటాయి కదా ఎక్కడైనా సరే. స్టేట్ కి రూట్ మ్యాప్ ఎలా మారుతుందో టేస్ట్ కూడా అలాగే మారుతుంది. సో దీంట్లో కూడా టేస్ట్ మారుతుంది. ఆ టేస్ట్ ఎంత మారింది ఏంటి అన్నది నేను ఇప్పుడు చేస్తూ చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే నేను కుక్కర్ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఒకవైపు రైస్ రెసిపీ చేసుకుందాము ప్రొసీజర్లోని, ఇంకోవైపు మనం కర్రీ తాలూకా ప్రొసీజర్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ కుక్కర్ పెట్టుకున్నాక ఇది మనం కేవలం ఆయిల్ తో మాత్రమే చేస్తున్నాము, నో ఘీ, నో క్యాలరీస్. ఓకే, సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఇలాచి, ఆ తర్వాత లవంగాలు, ఆ తర్వాత మిరియాలు. ఓకే, ఇవన్నీ వేసుకున్నాక సాల్ట్, సోంపు ఈ 2 వేసుకోవాలి. ఫస్ట్ సోంపు వేసుకుందాం, ఆ తర్వాత సాల్ట్, రైస్ కి సరిపడే సాల్ట్. ఆ తర్వాత ఏం వేసుకుంటున్నానంటే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్. ఇప్పుడు ఈ స్పైసెస్ లోని ఈ రైస్ కాస్త ఇలా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం తగ్గ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసుకునే ముందు ఇంకొంచెం సేపు ఈ రైస్ ఈ మసాలాల్లోని కాస్త ఫ్రై అయితే బెటర్. సో ఇది ఇలాగే పెట్టుకొని కర్రీ ప్రొసీజర్ ఇటువైపు స్టార్ట్ చేసుకుందాం. సో ఆ డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మెజర్మెంట్ కి తగ్గట్టుగా మనం వాటర్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచేద్దాం. ఇప్పుడు ఇటువైపు ఆయిల్ హీట్ అయింది కదండి, కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకున్నాక నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే
కాస్త ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. దీన్ని ఇలా డైల్యూట్ చేసి వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ బాగా కుక్ అయింది. ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం. ఓకే, టొమాటోస్ కుక్ అవుతున్నాయి కదండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందాం. నేను పచ్చిమిరపకాయలు వేసుకోవట్లేదు, అంటే ఈ రెసిపీలో మనకి పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి కొంచెం ఎక్కువే కారం వేసుకుందాం. ఓకే, వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, ఎందుకంటే ఇవి ఫ్రై అయితే మొత్తంగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి అందులో ఉన్న ఫ్లేవర్స్ అంతా కూడా ఇవాపరేట్ అయిపోతాయి. అంతకన్నా ముందు ఏం చేయాలంటే చికెన్ వేసుకోవాలి. ఓకే, మరి విజిల్స్ వచ్చేసాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇటువైపు ఏంటంటే మనకి చికెన్ బాయిల్ అవుతుంది కదా, అది బాగా కుక్ అవ్వాలంటే వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటాం, కానీ వాళ్ళైతే పాలు వేసుకొని కుక్ చేసుకుంటారు. సో ఇప్పుడు నేను 1 కప్పు పాలు వేసుకుంటున్నాను. సో ఇది డిఫరెన్స్ అండి. మరి ఇలా కుక్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఫ్లేవర్ మారుతుంది, టేస్ట్ మారుతుంది, స్టైల్ మారుతుంది, అన్నీ మారుతాయి కదా. ఓకే, ఇప్పుడు కవర్ చేసుకొని దీన్ని పాలల్లోని ఈ చికెన్ బాగా కుక్ అయి రెడీ అవుతుంది. చికెన్ కుక్ అయిపోయింది. నీటిలోని పెరుగులోని వేసి కుక్ చేస్తేనే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. మరి మనం పాలల్లో వేసి మసాలాలు వేసి ఇంత బాగా కుక్ చేస్తే ఎలా ఉంటుందో దాని టేస్ట్ అనే కదా. ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మీరు కూడా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి. సో మరి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం కర్రీలో. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాక దీన్ని ఇలా ఇలా కలుపుకోవాలి. ఓకే, ఇది ఇంకా సేపు కుక్ అవ్వాలి. దీన్ని ఇలా కవర్ చేసుకుందాం. ప్రెషర్ పోయింది, ఓపెన్ చేసుకుందామా. లైట్గా కలుపుకుందాం. ఓకే, నాకు కావాల్సినట్టుగా వచ్చిందండి, ఎందుకంటే దీన్ని మళ్ళీ దమ్ పెట్టాలి. సో ఇందులో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటే మనం దమ్ పెట్టేటప్పుడు పూర్తిగా డ్రై అయిపోతుంది. సో ఇది కరెక్ట్గా వచ్చింది. దీన్ని పక్కన పెట్టుకొని ఒక హండీ తెచ్చుకుంటాను నేను. ఆయిల్ వేసుకుందాం. దమ్ ఎలా చేసుకుంటాం, లేయర్స్గా వేసుకుంటాం. అంటే 1 లేయర్ కర్రీ, ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాస్మతి రైస్, ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, సేమ్ ప్రొసీజర్ని ఇక్కడ ఫాలో అవుదాం. ఓకే, ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఈ రైస్ ఇప్పుడు ఈ మిగిలిన కర్రీని కూడా వేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, సాఫ్రాన్ కలర్ మిక్స్ చేసుకున్నాను. ఇది మ్యాండేటరీ కాదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది జస్ట్ కొంచెం ఆ కలర్ ఇవ్వడానికి మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. సో అలా కొంచెం వేసుకున్నాం
అన్నీ వేసేసుకున్నాం కదా, ఇలా మూత పెట్టుకొని చాలా చాలా లో ఫ్లేమ్, మీ స్టవ్ లో ఎంత లీస్ట్ ఫ్లేమ్ ఉందో అంత పెట్టుకోండి. ఒకవేళ మీది హై బర్నర్స్ అంటే లో ఫ్లేమ్ పెట్టుకోలేరు అనుకుంటే తావా పెట్టి తావా మీద హండి పెట్టండి. అప్పుడు అది మాడిపోకుండా ఉంటుంది, మనకి కరెక్ట్ కుకింగ్ అవుతుంది. సో లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేయాలి. ఇప్పుడు నేను చాలా లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాను. కాస్త వెయిట్ చేయాలి, ఒక 5 minutes. ఆల్మోస్ట్ డన్, కంప్లీట్ అయిపోయింది. సో సర్వింగ్ బౌల్ తెచ్చుకొని డిష్ అవుట్ చేసుకుంటా. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, వాహ్, వండర్ఫుల్ ఫ్లేవర్ అండి. సో టేస్ట్ కూడా అంతే వండర్ఫుల్ గా ఉంటుంది. మరి మ్యాంగ్లోర్ చికెన్ దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మ్యాంగ్లోర్ చికెన్ దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: చికెన్ 1/2 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయలు 1, టొమాటోలు 1, జీలకర్ర 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, ఫుడ్ కలర్ చిటికెడు, బాస్మతి రైస్ 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, లవంగాలు 4, యాలకులు 2, మిరియాలు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1. మ్యాంగ్లోర్ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, జీలకర్ర, యాలుకలు, లవంగాలు, మిరియాలు, నానబెట్టిన బియ్యం, కొంచెం నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోలు, పసుపు, కారం, చికెన్, పాలు వేసి ఉడికించాలి. ఇప్పుడు ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఒక హండీలో నూనె వేసుకుని చికెన్ మిశ్రమం, ఉడికించిన రైస్, మళ్ళీ కొంచెం చికెన్ మిశ్రమం, పుదీనా, కొత్తిమీర, ఫుడ్ కలర్ వేసి పైనుంచి మూత పెట్టి లో ఫ్లేమ్ లో కాసేపు ఉడికనివ్వాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మ్యాంగ్లోర్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మ్యాంగ్లోర్ చికెన్ దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకోండి. ఇప్పుడు నేనైతే రెడీ చేసుకున్నాను కదా, టేస్ట్ చెప్పాలి కదా. నేను చెప్పాను కదా, టేస్ట్ కూడా రూట్ మ్యాప్ లాగే టర్న్ అయ్యి ట్విస్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో మనం హైదరాబాదీ చికెన్ బిర్యానీ, నవాబీ చికెన్ బిర్యానీ, ఇంకా వేరే నిజామ్స్కి చికెన్ బిర్యానీ ఉంది. ప్రొసీజర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది, కానీ ఇదే ప్రొసీజర్ని మీరు ఫాలో అయినట్టుగా అయితే సేమ్ టేస్ట్ వస్తుంది. దీని కాంబినేషన్లోని ఒక చికెన్ రెసిపీ కూడా ఉందండి. రెండు ఒకే రోజు చేసుకుంటేనే మీకు ఉంటుంది కదా ఆ రోజు పండగ అనమాట. సో మరి ఆ చికెన్ రెసిపీ ఏంటో చెప్పనా? మరి ఆ చికెన్ కర్రీకి వాళ్ళు పెట్టిన పేరు మ్యాంగ్లోర్ బర్న్ట్ చికెన్ కర్రీ. బర్న్ట్ అంటే BURNT బర్న్ట్ కాదు, వీళ్ళు పెట్టుకున్న పేరు BUNT. మరి ఈ మ్యాంగ్లోర్ బర్న్ట్ చికెన్ కర్రీ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తాను. మ్యాంగ్లోర్ బర్న్ట్ చికెన్ కర్రీ. సో మరి ఈ రెసిపీ ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం కొంచెం స్పైసెస్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే ఎండుమిర్చి వేసుకున్నాను, ఆ తర్వాత కొంచెం గసగసాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొంచెం యాలకులు. సో చూసారు కదా, నేను గసగసాలు వేసుకున్నాను, ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే యాలకులు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మిరియాలు వేసుకుంటున్నాను, దాల్చిన చెక్క, కొంచెం కాజు. చక్కగా డ్రై రోస్ట్ అయిపోయి
వీటిని ఇప్పుడు మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్ తెచ్చుకుంటాను. సో ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. రెడీ. సో ఇప్పుడు ఈ మసాలా పౌడర్తో మనకి పని లేదు, దీన్ని అలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కాస్త కరివేపాకు వేసుకోవాలి ముందు. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం టొమాటోస్ వేసుకున్నాం. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొంచెం మసాలా ఫస్ట్ వేసుకుందాం. మసాలా పౌడర్ ఏదైతే చేసి పెట్టుకున్నామో దాన్ని ఇప్పుడు మనం ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసి ఫ్రై చేసుకున్నాక చికెన్ వేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. సో మరి చికెన్ బాగా కుక్ అవ్వాలంటే దీన్ని ఇలా కవర్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. చికెన్ కుక్ అయింది. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది చికెన్ చూస్తుంటే? చాలా పేల్గా, కలర్లెస్గా ఏదోలా అనిపిస్తుంది కదా. దీన్ని నేను టేస్ట్తో సహా కలర్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా అంటే ఇప్పుడు చేస్తా. ఇలా ఎవరైనా తింటారా చెప్పండి? చూడటానికి ఏం బాగుంది? అది తినడానికే కాదు, చూడటానికి కూడా చాలా బాగుండాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కారం వేసుకుందాం. ఆ తర్వాత గరం మసాలా. ఇప్పుడు కొంచెం ఇలా కలుపుకుందాం. ఈ చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఈ లోపు సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సర్వింగ్ బౌల్ తెచ్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటా. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. మనం ఫస్ట్ నుంచి కొత్తిమీర వేసుకోలేదు, సో కొంచెం వేసుకో. మ్యాంగ్లూర్ బర్న్ చికెన్ కర్రీ తయారైపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మ్యాంగ్లూర్ బంట్ చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి 5, జీలకర్ర 1 టీ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్, యాలకులు 4, లవంగాలు 4, చెక్క 1, మిరియాలు 1 టీ స్పూన్, కాజు 10, నూనె 4 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటోలు 1, పచ్చిమిర్చి 4, గరం మసాలా 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, చికెన్ 1/2 కిలో. మ్యాంగ్లూర్ బంట్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో ఎండుమిర్చి, గసగసాలు, జీలకర్ర, యాలకులు, మిరియాలు, చెక్క, జీడిపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టి మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలి. అదే పాన్ లో నూనె వేసుకుని కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టొమాటో, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, చికెన్, కొంచెం నీళ్లు వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మ్యాంగ్లూర్ బంట్ చికెన్ కర్రీ రెడీ.
మ్యాంగలోర్ బర్న్ చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో ఇప్పుడు మ్యాంగలోర్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాను కదా ఇందాక, అది కూడా ఇక్కడే పెట్టుకున్నాను రెడీగా. ఈ రెండు మంచి కాంబినేషన్. సో ఈ రెండింటిని ఇలాగే తీసుకోవచ్చు, లేదంటే ఇందాక చెప్పాను కదా రైస్ రోటీతో తీసుకోవచ్చు. మనం నార్మల్గా చేసుకునే గోధుమ పిండితో చేసుకుంటాం కదా చపాతీలు, రోటీలు, పరాటాలు, వాటితో కూడా మీరు ఈ బర్న్ చికెన్ కర్రీని తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే టేస్ట్ చూసుకుంటాను. సో టేస్ట్ ఆసమ్ అండి. గ్రేవీ అయితే ఘాటుగా స్పైసీగా చాలా బాగుంది. ఒకవేళ మీకు అంత స్పైసీ వద్దు అనుకుంటే మిరియాలు కాస్త తగ్గించుకోండి. కానీ నాన్ వెజ్ రెసిపీస్ ఏమైనా సరే కొంచెం కారంగా తింటే బాగుంటుంది. అండ్ రోటీతో తీసుకుంటే మాత్రం కొంచెం కారం ఎక్కువే ఉండాలి. ఇలా బిర్యానీతో తీసుకునేటప్పుడు కొంచెం తగ్గించుకోండి. అది అయితే అంటే ఆ మెజర్మెంట్స్ అయితే మీకు తెలుసు కదా. సో మరి ఇప్పుడు ఈ బిర్యానీ తోటి ఈ కర్రీని అలా టేస్ట్ చేస్తే ఇంకేం కావాలి జీవితానికి అంటున్నానా. ఇది తింటే మీరు కూడా అలాగే అంటారు, ఇంకేం కావాలి జీవితానికి అని. ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. సో మరి తప్పకుండా ఈ మ్యాంగలోర్ చికెన్ దమ్ బిర్యానీ అలాగే మ్యాంగలోర్ బర్న్ చికెన్ కర్రీ ఈ రెండు రెసిపీస్ ని ట్రై చేయండి. రేపు మరొక 2 రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ మోనికా. అంతవరకు ఇది ఇవాళ టేస్ట్ ఆఫ్ ఇండియా. So, this is Monica signing off. Bye-bye.